వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేషనల్ హైవేపై పక్కనే దొంగతనం, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలి. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తాం. కేటీఆర్. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. ఆదోని పట్టణంలో సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్, ఎంఎస్పీ జాతీయ నేత మందకుమార్ మాదిగ మాట్లాడుతూ జనవరి 20న వేల గొంతులు లక్షాది డప్పుల మినీ ప్రదర్శన వేయి స్తంభాల గుడి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ, నర్సిరెడ్డి, గంగగూడ అంజన్న, పెరిమేచుక కవులు, కళాకారులు, కళానేతలు పాల్గొంటారు. విజయవంతం చేయాలని మాదిగలకు, మాదిగ ఉపకులాల ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు పిలుపునిస్తున్నాం. వేల సూర్పన, బొడ్డు దయాకర్ అన్న, బండారు సురేందర్, గద్దల సుకుమ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ నమస్కారం. పిలవంగానే మాకు ఇంత సమయం ఇచ్చి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నలందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు తలపెట్టిన 1,00,000 డప్పులు, 1000 గొంతుల కార్యక్రమానికి సంఘీభావంగా వరంగల్లో 20వ తారీఖు రోజు ఉదయం 10 గంటలకు వేయి స్తంభాల గుడిలో దప్పుకు పూజా కార్యక్రమం చేసి అక్కడి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీలో మందకృష్ణ మాదిగ గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయకులు నల్గొండ గద్దర్ నరసన్న గారు, రేలారే గంగల్ గారు, దరువు ఎల్లన్న గారు, బీసీ నేత సంగం శెట్టి పృథ్వీరాజు గారు, తర్వాత దరువు అంజన్న గారు, బీసీ నాయకులు, బీసీ కళాకారులు, ఆ తర్వాత ఇంకా అంతర్గత నాగరాజు గారు, గిద్దె రామ్ నరసయ్య గారు, రామంచ భరత్ గారు, ఇట్లా తెలంగాణలో పేరు మోసిన బీసీ కళాకారులు, ఎస్సీ కళాకారులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొంటారు, ఈ ఉత్సవంలో పాల్గొంటారు. దీన్ని విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలంతా వాళ్ళు ఇంటికొక్కరుగా డబ్బు తీసుకొని ఈ ర్యాలీ కార్యక్రమానికి రావాలని, దీన్ని విజయవంతం చేయాలని, బీసీలు మనకు ఇస్తున్న మద్దతుకు మనం కూడా తోడై ఈ సభను విజయవంతం చేయాలని, ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మీడియా ముఖ్యంగా అందరికీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. హైదరాబాద్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకు ముందుగా తెలియజేయకుండా షాదన్ కళాశాల ఎదురుగా ఉన్న అనాధికార నిర్మాణాలను కూల్చివేయడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గట్టి పోలీస్ భద్రత మధ్య అధికారుల బృందం అనాధికార నిర్మాణాల కూల్చివేత డ్రైవ్ నిర్వహించడానికి చింతల్ బస్తీకి చేరుకుంది. ఈ డ్రైవ్ గురించి సమాచారం అందుకున్న దానం నాగేందర్ సంఘటన స్థలానికి చేరుకొని అధికారులు ప్రాంతంలో కూల్చివేతలు చేపట్టకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కూడా అధికారులతో ఫోన్లో మాట్లాడి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాల నుండి తిరిగి వచ్చే వరకు కూల్చివేతలను నిలిపివేయాలని, లేకుంటే ఆయన తన మాటలను పట్టించుకోకుండా ధర్నా చేస్తారని కూడా ఆయన అధికారులను కోరారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. मैं क्या कर रहा हूँ, कुछ नहीं कर रहा हूँ, थोड़ा बोल रहा हूँ, मैंने थोड़ा बोल के
చూసాం కాన్సిక్వెన్సెస్ ఏమైనా సరే నేను చూసుకుంటాను. నా ఎమ్మెల్యే పదమైనా సరే ఇక్కడ కూర్చుంటే ఇప్పుడు నేను మీరు వినకుంటే నా మాట మర్యాదగా ఏదో మీరు ఏడికైనా బతకనికి వచ్చి మీరు మమ్మల్ని బతకకుండా చేస్తున్నారు హైదరాబాద్లో. ఏదన్నా కానీ మీరు ఇప్పుడు మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు మా ఏరియాలో? ఏదన్నా కానీ మా ఎమ్మెల్యేకి మాకు నోటీస్ లేకుండా ఎట్లా చేస్తారు మీరు? మీరు ఆపండి, మీరు ఆపకుంటే నేను ఆ బండి ముంగళ కూర్చుంటా. మీరు బండి ముంగళ కూర్చోవాలా ఆపుతారా? అట్లా చుట్టి 100 ఉన్నాయి, నేను చూపిస్తాను. నా ఎంబడి రాండి, మీకు పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఉన్నాయి, అవి గులగొట్టండి ముందు. ఏం చేస్తారు అవి చేసినాక చేద్దాం. ఇప్పుడు ఈడు ఆపండి, మీరు ఈడు ఆపకుంటే మాత్రం నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ స్టూడి చేస్తాను. మీ ఇష్టం, మీ ఇష్టం, నేను చెప్పేస్తున్నాను. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఊరుకునేది లేదు ఈడ. మీ పని ఏం లేదండి, మీ పని ఏముంది, మున్సిపల్ పని వాడు చేసుకుంటాడు, మీకెందుకు సార్? నేను చెప్తున్నా, మీరు ఆపండి అంటున్నారు. 2 రోజులు ఆపండి, సీఎం గారు వచ్చినాక నేను మాట్లాడతాను. అప్పటిదాకా ఆపండి. మీరు ఏం లేదు, ప్రపోజల్ ఏం లేదు. నేను అరే ఇక్కడ 30 ఏళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నా, నాకు తెలియని ప్రాబ్లం ఏముంది మీకు చెప్పండి. ఏదన్నా కానీ 2 రోజులు ఆపడానికి నీకేం పోతుంది? ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది నీకు? 2 days ఆపండి. మీరు 2 days ఆపితే నీకేం కష్టమవుతుంది? మీరు 2 రోజులు ఆపండి, తర్వాత నిర్ణయం చేస్తాం మేము. ఇక మీరు ప్రెస్టేజ్ తీసుకుంటారా? మీరు చెప్పండి. మళ్ళీ మేము చెప్పినాక మళ్ళీ మాకంటే ప్రెస్టేజ్ మీకేముంటుంది చెప్పండి. మేము పబ్లిక్ మనిషి, మేము జవాబు చెప్పాలి పబ్లిక్. సార్ నేనేమంటున్నాను, మీరు దయచేసి 2 రోజులు ఆగండి అంటున్నాను. ఎన్క్రోచ్మెంట్ కాదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొడుతుండే. ఈడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ర్యాంప్ ఉంది, ఆ ర్యాంప్ కొడుతుడు. ఎట్లా పోతాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లోపలికి? తిక్కరేగి ఖమ్మంలో గ్రామసభ టెంట్ కూలగొట్టిన గ్రామస్తులు. అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో గ్రామసభలో టెంటును పడేసిన గ్రామస్తులు ఖమ్మం కొనిచెర్ల మండలం సిద్దక్ నగర్ గ్రామంలో ప్రజాపాలన సదస్సులో అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందటం లేదని ఆగ్రహంతో టెంటును పడవేసిన గ్రామస్తులు గ్రామసభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు కర్నూలు జిల్లా ఆదోని బసాపురం రోడ్లో ఉన్న సంతోష్ జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ పత్తి ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 10 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందంటూ ఫ్యాక్టరీ యజమాని ప్రశాంత్ తెలిపారు. సుమారు 6 కోట్ల ప్రత్తి, 2 కోట్ల పత్తి బెల్టు, సుమారు ₹1 కోటి పత్తి సీట్ మోటార్లు పూర్తిగా దగ్ధమైందని యజమాని తెలిపారు. పత్తి ఫ్యాక్టరీలో చెలరేగుతున్న మంటలను అదుపు చేయడానికి 2 ఫైర్ ఇంజన్తో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. పత్తిని అమ్ముకోవడానికి తీసుకొచ్చిన రైతులు 2 బొలెరో వాహనాలు కూడా కాలిపోవడం జరిగింది. ఈ ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చోటు చేసుకుందని యజమాని ప్రశాంత్ పేర్కొన్నారు.
భజన ఎట్లా పడే రేకుల మీద అంతర్ మీద పైన నుంచి పత్రి లిటిల్ చెంచలు కానీ అంటున్నా మొత్తం తీసుకునే ఫ్యాడరింగ్ ఇంక పైపు కానీ బక్కలు పడేవాలి ఇది కొడుతుంది ఆగుతుంది అని తగ్గిపడి కమిట్లో ఇంత దగ్గర ఉండవు దాలెత్తుడు కమిట్లో మొత్తం కలిపోతావే రేకులు గిన ఏమన్నా ఉంటే పేలని పోయింది బీబీనగర్ మండలం నెమరుగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభను అడ్డుకున్న గ్రామస్తులు అధికారులకు గ్రామస్తులకు మధ్య వాగ్వాదం అనర్హులకు సంక్షేమ పథకాలు ఎలా ఇస్తారని అధికారులను నిలదీసిన ప్రజలు పోలీసులు సర్ది చెప్పడంతో సద్గుమనిన వివాదం మేము ఒక్కసారి చెప్తాము, మీరు అర్థం చేసుకోండి. మేము చెప్పేది వినండి. నేను ఈ లీస్ట్ మొత్తం నేను చెప్తా. లేదు లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను చెప్తారా? నేను చెప్తా. ఒక్క నిమిషం చూడండి. ఓన్లీ రేకులు ఇల్లు పెంకుటిల్లు ఉన్న వాళ్ళ లీస్ట్ మాత్రమే వచ్చింది. రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తరపున కమిటీని ఏర్పాటు చేసిన కేసీఆర్ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఈ నెల 24వ తేదీ నుండి నెల రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని రైతులను కలిసి రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఎరువుల కేంద్రాల గురించి ఇబ్బందులను తెలుసుకున్న కమిటీ రైతులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి భరోసా కల్పించి రైతుల తరపున పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు. రైతు సంఘాలు, రైతులు వివిధ సమూహాలతో ఎక్కడికక్కడ మరి కలుస్తుంది. కమిటీ యొక్క నిజంగా వారి కమిట్మెంట్కు నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా జోగురామన్న గారు వెంటనే స్పందించి అన్నారు, అన్న అక్షర క్రమంలో మేమే ముందున్నాం, ఆదిలాబాదు మా దగ్గర నుంచే పని మొదలు పెడదాం, మీరు రండి, మా పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచే పని మొదలు పెడదామని చెప్పి నిరంజన్ రెడ్డి గారికి చెప్పగానే వారు కూడా వెంటనే అందరితో సంప్రదించి ఎల్లుండే పని మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్నారు. 24వ తారీఖు నుంచి ఈ కమిటీ మరి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి తన పనిని ప్రారంభించి రాబోయే నెల రోజుల పాటు అన్ని జిల్లాలు దాదాపుగా అన్ని వర్గాల రైతులను, వ్యవసాయదారులను అందరినీ కలిసి ఏ రకమైన ఇబ్బందులున్నాయి, రుణమాఫీ ఎంత మేరకు జరిగింది, రైతు భరోసా ఎంత మేరకు రాబోతున్నది, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, కరెంటు సరఫరా ఎట్లున్నది, నీటి పరిస్థితి ఏంది, సాగునీటి పరిస్థితి ఏంది, రైతులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మద్దతు ధర పరిస్థితి ఏంది, బోనస్ ఏంది, కొనుగోలు కేంద్రాలు ఏంది, అసలు రాష్ట్రంలో రైతు వేదికలు ఏవైతే 2603 ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కట్టుకున్నామో ఆశించిన ప్రయోజనం గాని ఉద్దేశించిన లక్ష్యం గాని నెరవేరుతున్నదా, వాటి వల్ల ఏం జరుగుతున్నది, ఇవన్నీ కూడా అన్ని జిల్లాల్లో పర్యటించి ఎక్కడికక్కడ రైతాంగంతో మాట్లాడి వారిలో భరోసాను కూడా నింపడానికి ఈ ఉద్దేశం ఏంటంటే రైతులు ఇవాళ నిస్పృహలో 400 మంది పైగా ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో, ఆత్మహత్యకు పాల్పడ్డారో వారి కుటుంబాలు మాత్రమే కాదు మిగతా కుటుంబాల్లో కూడా. ఎందుకంటే మొన్న తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్లో ఏనుగుల సంచారం చూసి పరుగులు తీసిన భక్తులు. రెండు పక్కన
దాని పక్కన ఇంకోటి ఉరికిత్తుడా దర్జన గుండె దొరుకుతుంది. ఏనుగులరా ఏనుగులరా పాలకుర్తిలో ప్రజాపాలన గ్రామసభ గందరగోళంగా కొనసాగింది. గ్రామ పంచాయతీకి పెద్ద ఎత్తున చేరుకున్న మహిళలు నిరసనలు ఆందోళన మధ్య రసాబసగా గ్రామసభ ప్రజల నుండి ఫిర్యాదులను తీసుకోకుండానే గ్రామసభ నుండి అర్ధంతరంగా వెళ్లిపోయిన అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్లు చదవగానే పెద్ద ఎత్తున మహిళలు ఆగ్రహం. కంటతడి పెట్టుకున్న మహిళలు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల లిస్టులో అనర్హుల పేర్లు వచ్చాయని సభ దృష్టికి తీసుకుని వచ్చిన అధికారులు పట్టించుకునే అధికారుల తీరుపై బీఆర్ఎస్ బీజేపీ ప్రజా సంఘాల ఆగ్రహం. అట్లా ఫెయిల్ అవుతాం. ఇక్కడ చదివినా అనుకో పేరు వచ్చింది కానీ నాకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని కూడా ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ చెప్పద్దా చెప్తేనే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఎలిజిబుల్ ఉన్నారనుకో మీరు చేస్తాం గ్రామ సభ్యులు. ఎందుకంటే వాళ్ళు లాస్ కావద్దు కదా, వాళ్ళు లాస్ కావద్దు. ఇవేమో అప్లికేషన్స్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్కి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన వ్యాల హరీష్ రెడ్డి సెల్ఫీలు ఫోటోలు దిగడం కాదు, కేటీఆర్ పిలుపు మేరకు ఎంతో మందికి ఆర్థిక సహాయం అందిస్తున్న బాస్వ్యాల హరీష్ రెడ్డికి తెలంగాణ ప్రజలందరి తరపున అలాగే రామగుండం నియోజకవర్గం విహెచ్ఆర్ టీం తరపున మరియు రామగుండం నియోజకవర్గం ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. హరీష్ రెడ్డి గారికి వాళ్ళ ఫాదర్ మీరు మీరే ఇవ్వండి, నేను చేసుకోండి. మీరు భోజనం చేస్తారా? అయ్యో ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నారు మీరు? మార్చ్ ప్రిపేర్ అవుతున్నారా బాగా? ఇదివరకు ఎక్కడెక్కడికి వచ్చినారు? అది తిరుపతి. మీరు నిరంజన్ రెడ్డి సార్ హరీష్ రెడ్డి అని మన టెక్సస్ లో ఉంటాడు కదా, ఫాదర్ ఎంపీపీ మన రామూర్. సో నేను మొన్న ఈ అమ్మాయి ఇది చూసి ₹80,000 కావాలి ట్రావెల్ కి కంబోడియాలో, ఇక్కడ గేమ్స్ ఎక్కడ కంబోడియా ట్రావెల్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను పెడితే హరీష్ నాకు ఫోన్ చేసి ఏం చేయాలనుకుంటున్నాను అన్నాడు. వాళ్ళ ఫాదర్ నుంచి చెక్ ఇచ్చి పంపించాను. హరీష్ రెడ్డి టెక్సస్ మాస్టర్ అంకుల్ కూడా పోయినప్పుడు కూడా రిసీవ్ చేసుకొని ఉన్నాడు. మదర్ ఎంపీ ఫాదర్ అమ్మాయి ట్రావెల్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్. కంగ్రాచులేషన్స్.
మళ్ళీ మెడల్ తీసుకొని అందరినీ కలుగుమని తినలేదండి మళ్ళీ ఏదైతే ఓకే భోజనం చేసి వెళ్ళండి సార్ అరేంజ్. ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ రక్షణతో పాటు తన కుటుంబ క్షేమం కోసం హెల్మెట్ తప్పక ధరించాలని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకుని జిల్లా ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్ వద్ద విద్యార్థులతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీకి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిత్య జీవితంలో తప్పకుండా ట్రాఫిక్ నియమాలు పాటిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం విద్యార్థుల ర్యాలీని జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణవేణి చౌక్ లో ప్రారంభమైన ర్యాలీ న్యూ బస్టాండ్, సుంకలమ్మ మెట్లు, ఓల్డ్ బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల వాహనదారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ముఖ్యంగా ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం తన వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు రోడ్డు భద్రత గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలియజేయాలని, హెల్మెట్ లేకుండా బైకుపై కుటుంబ సభ్యులు బయటకు వెళ్లకుండా చూడాలని అన్నారు. పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ఆటోలలో వెళ్లరాదని, అతి వేగం, అజాగ్రత్తతో ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని అన్నారు. నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినప్పుడు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించనని, ప్రేరేపించడం చేయనని, ప్రజలందరూ సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. జై హింద్. ప్రయాణికులు బస్టాండ్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు. పాలకుర్తి సిఐ మహేందర్ రెడ్డి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిశీలించి ప్రయాణికులతో మాట్లాడారు. ప్రయాణికుల సౌకర్యార్థం సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు డ్రైవర్లను బస్టాండ్లోనే బస్సు ఆపాలని, రాజీ చౌరస్తా వద్ద బస్సులు ఆపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు జాగ్రత్తగా చేరవేయాలని బస్టాండ్ పాయింట్ కంట్రోలర్కు సూచనలు చేశారు. బస్టాండ్ పునరుద్ధరణలో విశేష కృషి చేసిన ఎస్ఐ లింగారెడ్డిని సిఐ మహేందర్ రెడ్డి ప్రశంసించారు. అంటే ఇక్కడ ఆయన పోవాలంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ వాటర్ చూసిన అన్ని గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాలు మొక్కిన మహిళ. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంటతడి పెట్టిన మహిళ ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరు లేదని, తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాలు పట్టుకున్న మహిళ. గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు పేరుందట
డిపి లీగల్ సెల్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈ రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో టీడీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కేఈ జగదీష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రం సర్వనాశనమైందని, దీన్ని పునర్నిర్మించడానికి తన భుజస్కంధాలపై ఎత్తుకొని ముందుకు సాగుతున్న శ్రీ నారా లోకేష్ ను కొనియాడారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాశెట్టి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి నాగముని, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మోహన్ బాబు, రంగరవి, టీడీపీ లీగల్ సెల్ హరినాథ చౌదరి, శ్రీహరి శ్రీనివాసులు, శ్రీధర్ మరియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృష్ణమూర్తి, రవకంత ప్రసాద్, మహిళా ప్రతినిధి సుమన రాణి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.